నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత ఆల్రెడీ సిబిఐకి లెటర్ రాయడం జరిగింది. సిబిఐకి భాగంగా లెటర్లో భాగంగా ఆమె హాజరు కాను, నాకుండేటువంటి పరిమితులు అనేది గతంలో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి దాని ప్రకారమే అక్కడ సాలిసిటర్ జనరల్ కూడా మేము చెప్పే వరకు కోర్టు ఆదేశాల వచ్చే వరకు కూడా మేము పిలవమని చెప్పేసి చెప్పిన దాన్ని కూడా ఇది సిబిఐ కూడా వర్తిస్తుందని చెప్పేసి చెప్పడంతో కొంత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతుందో అనేటువంటి ఒక గందరగోళం అయితే నెలకొంటా ఉంది. మనకు తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు ఆల్రెడీ సిబిఐ ఈడీ తెలంగాణలోకి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా కవితను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక సమాచారం అయితే మనకు వస్తుంది. మేబీ ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది తెలుస్తోంది. ఢిల్లీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా 7వసారి ఈడీ నోటీసులకు సంబంధించినటువంటి ఆ నోటీసులకు సంబంధించి నేను విచారణకు హాజరు కాలేను అని ఆల్రెడీ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. సో ఈడీ కూడా త్వరలో అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇది నాకు తెలిసి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్టు మనకు తెలుస్తోంది. నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత ఆల్రెడీ సిబిఐకి లెటర్ రాయడం జరిగింది. సిబిఐకి భాగంగా లెటర్లో భాగంగా ఆమె హాజరు కాను, నాకుండేటువంటి పరిమితులు అనేది గతంలో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి దాని ప్రకారమే అక్కడ సాలిసిటర్ జనరల్ కూడా మేము చెప్పే వరకు కోర్టు ఆదేశాల వచ్చే వరకు కూడా మేము పిలవమని చెప్పేసి చెప్పిన దాన్ని కూడా ఇది సిబిఐ కూడా వర్తిస్తుందని చెప్పేసి చెప్పడంతో కొంత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతుందో అనేటువంటి ఒక గందరగోళం అయితే నెలకొంటా ఉంది. మనకు తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు ఆల్రెడీ సిబిఐ ఈడీ తెలంగాణలోకి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా కవితను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక సమాచారం అయితే మనకు వస్తుంది. మేబీ ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది తెలుస్తోంది. ఢిల్లీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా 7వసారి ఈడీ నోటీసులకు సంబంధించినటువంటి ఆ నోటీసులకు సంబంధించి నేను విచారణకు హాజరు కాలేను అని ఆల్రెడీ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. సో ఈడీ కూడా త్వరలో అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇది నాకు తెలిసి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్టు మనకు తెలుస్తోంది.